వ్యూ పాయింట్. మనం రోజు చేసే పనులే మన ఆరోగ్యాన్ని కాపాడతాయి. ముఖ్యంగా మనం తీసుకునే ఫుడ్స్. మనం ఎంత హెల్దీ ఫుడ్ తీసుకుంటే అంత మంచిది. ఆరోగ్యంగా ఉండేందుకు కూరగాయలు, హోల్ గ్రెయిన్స్, గుడ్లు, ఫైబర్, ప్రోటీన్ పుష్కలంగా ఉండే ఫుడ్స్ తీసుకోవాలి. వీటిని తీసుకోవడం వల్లే మనం రోజంతా యాక్టివ్గా ఉంటాం. పైగా ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. అయితే ఏ ఫుడ్ తీసుకోవాలో తెలుసుకోవడమే కాదు, ఏం ఫుడ్ తినకూడదో కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే కొన్ని ఫుడ్స్ మనకి ఆరోగ్య సమస్యని తీసుకురావడమే కాకుండా ఇతర ప్రాబ్లమ్స్ కూడా కారణమవుతోంది. రాత్రంతా ఏం తినకుండా ఉండి ఉదయం లేవగానే తినే ఫుడ్ కాబట్టి ఉదయాన్నే తీసుకునే ఫుడ్స్ హెల్దీగా ఉండాలి. లేదంటే చాలా సమస్యలు వస్తాయి. అందుకే కొన్ని ఫుడ్స్ ని ఖాళీ కడుపుతో తీసుకోవద్దని చెప్తున్నారు నిపుణులు. నిమ్మరసం ఉదయాన్నే చాలా మంది తీసుకుంటూ ఉంటారు. అయితే ఇది అందరికీ సరిపోకపోవచ్చు. దీనివల్ల కడుపు పొరని ఇరిటేషన్ పెంచుతుంది, అసిడిటీని పెంచుతుంది, జీర్ణ సమస్యలు వస్తాయి. అంతేకాకుండా దంతక్షయం, పరగడుపున నిమ్మరసం తీసుకుంటే అందులోని ఆమ్ల స్వభావం కారణంగా దంతాల ఎనామిల్ దెబ్బతింటోంది. నిమ్మరసం నేరుగా తాగినప్పుడు సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దీనిని కొద్దిగా నీటితో డైల్యూట్ చేసి తాగితే సమస్య చాలా వరకు తగ్గుతోంది. అదేవిధంగా నిమ్మరసం తాగిన చాలా సేపటి వరకు ఏం తినకుండా ఉండండి. ఉదయాన్నే జీర్ణశక్తి కాస్త తక్కువగానే ఉంటుంది. అలాంటి టైంలో మీరు పచ్చి కూరగాయలు తింటే అవి త్వరగా జీర్ణం కావు. దీంతో జీర్ణ సమస్యలు వస్తాయి. సాధారణంగా సలాడ్ తింటే జీర్ణ సమస్యలు తగ్గి బరువు తగ్గుతారు. కానీ అవి ఉదయం మాత్రం తీసుకోవద్దు. దీంతో ఎసిడిటీ, జీర్ణ సమస్యలు వస్తాయి. సలాడ్ ఎప్పుడైనా సరే సాయంత్రం, రాత్రులు తీసుకోవడం ఉత్తమం. అది కూడా తక్కువ పరిమాణంలోనే తీసుకోవాలి. దీని గురించి మరిన్ని వివరాల కోసం మీ డైటీషియన్ సలహా తీసుకోండి. జీర్ణ శక్తిని తగ్గించి ఆమ్లాన్ని పెంచుతోంది. వీటిని తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయి. ఉదయాన్నే కాదు, ఏ సమయంలోనైనా ఫ్రిడ్జ్ లో పెట్టిన ఫుడ్ ని నేరుగా తీసుకోవద్దు. దీని బదులు రూమ్ టెంపరేచర్ లోకి వచ్చాక ఆ ఫుడ్ ని తీసుకోవడం మంచిది. దీనివల్ల ఎలాంటి సమస్యలు, ముఖ్యంగా జీర్ణ సమస్యలు రావు. ఉదయాన్నే పెరుగు తీసుకుంటే కఫాన్ని పెంచి భారంగా అనిపిస్తోంది, శ్లేష్మం పెరిగేలా చేస్తోంది. కాబట్టి ఉదయాన్నే పెరుగు తీసుకోకూడదు. అయితే దీనిని మజ్జిగలా చేసి లేదా చద్దన్నంలో కలిపి తీసుకోవడం మంచిదే. అంతేకాని గడ్డ పెరుగు తీసుకుంటే మాత్రం చాలా సమస్యలు వస్తాయి. అందుకే ముందు జాగ్రత్తగా ఉదయాన్నే పెరుగుని అవాయిడ్ చేయండి.